సికింద్రాబాద్ జూనియర్ కాలేజీ వద్ద స్వల్పోధృత తలెత్తింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వర్షిని క్లాస్ ఆలస్యంగా ఉపాధ్యాయులు మధుర శ్రీలక్ష్మి అసభ్యకరంగా మాట్లాడారు. ఇదివరకే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి వెళ్లి వర్షిని కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రి తరలిస్తే అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్టుగా డాక్టర్స్ ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తమ కూతురి మృతికి ఉపాధ్యాయులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. బాధ్యులను ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ప్రభుత్వ కాలేజీ అందరూ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. 100% పేద వర్గాలే ఉంటారు. అంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకునే అమాయకులు ఎక్కడ ఉంటారు. ఇక్కడ కేవలం ఏదైతే చనిపోయిన అమ్మాయి వర్షిని ఉందో వాళ్ళ నాన్నగారు ఆ టీచర్ గారి ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తా ఉంటాడు. అయిపోయిందని ఆయన వాళ్ళ నాన్నగారి మీద కక్ష సాధింపు చర్య కోసం మాత్రమే ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. ఒకవేళ లేటుగా వచ్చా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే పైన ప్రిన్సిపాల్ గారు గొప్ప చెప్పాల్సి ఉంటుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్బంధించి ఒక సాయంత్రం కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ వాళ్ళ చదువులు చూస్తారు. ఆ బాధ్యత ప్రభుత్వ కాలేజీలు ఎందుకు చూడట్లేదు? ఇంతవరకు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ రిపోర్ట్ రాస్తున్నారు. పిల్లల దగ్గర తీసుకుంటున్నారు. మేడం మీరు చెప్పారు, మీరు చెప్తున్నారు మేడం. నిన్న జరిగినప్పుడు మీరు ఉన్నారా మేడం? నేను నాకు ఇష్యూ తెలిస్తే ఇంతవరకు రాదు సార్. మరి పిల్లలు తిట్టారనే విషయం మా వరకు రాలేదు. ఏవి తప్పున్నా మేము స్పేర్ చేయం సార్. మేము కంపల్సరీ న్యాయపరంగానే పోతాం సార్. మేడం గారు ఏదో ఫార్మాలిటీస్ కోసం తాత్కాలిక ఉపశమనం కోసం చెప్తే మాత్రం అంగీకరించాం. ఇది ముమ్మాటికి ఇది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వాళ్ళు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆ బాధితులకు సంబంధించిన సంఘటన సంబంధించిన టీచర్లు మాత్రం అది ప్రత్యేక హత్యగానే మేము భావిస్తా ఉన్నాం. మేడం మీరు ఆగండి, మీరు ఇక్కడ ఎక్స్పెరిమెంట్కి రావద్దు. మీరు వింటానికి మేము రాలా సార్. మీరు మానవీయ కోణంలో వచ్చినట్టు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం సార్. ఇది చాలా విచారకరమైన విషయం సార్. పిల్లల్ని మేము ఎంతో ప్రేమగా చూస్తాము. ఈ కాలేజీ యొక్క మెరిట్ పర్సంటేజ్ 80% సార్. ఎంతో ప్రెస్టీజియస్ కాలేజ్ సార్. ఇది ఇలా జరగడం ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మేము ఇది గనక నిజంగా ఎక్కడైనా అన్యాయం ఉంటే పరంగా క్రమశిక్షణ చర్యలు ఇమీడియట్ గా మేము తీసుకుంటాం సార్. ఎవరైతే పిల్లలు చెప్తున్నారో ఆ మేడమ్స్ ఇద్దరు ఇప్పటి వరకు రాలేదు సార్. మేము హైయర్ అఫీషియల్స్ కి అందరికి ఇన్ఫార్మ్ చేశాము. రిపోర్ట్ తయారు చేస్తున్నాం సార్. ఆ మేడమ్స్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుని హైయర్ అథారిటీస్ పంపించి తగిన న్యాయము ఆ తల్లిదండ్రులకి మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను సార్. దీనికి మా ప్రగాఢ సంతాపాన్ని మళ్ళీ తెలియజేస్తాం.